నిన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాడు. మనకు తెలుసు 7 నెలల పాటు ఆ అసెంబ్లీ సమావేశాలకు నేను రాను అని భీష్మించి కూర్చొని నిన్న తప్పని పరిస్థితుల్లో సమావేశాలకు వెళ్ళాడు. సరే ఎందుకు వెళ్ళాడు మనందరికీ తెలిసిన బహిరంగ సత్యమే. ఎక్కడ 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడుతుంది అని ఒక భయంతో తప్పని పరిస్థితుల్లో సభకైతే వెళ్ళాడు. సరే అది కాసేపు పక్కన పెడితే కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నాడు. సరే ఇదంతా ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి సభలో ఉండడు, సంతకం పెట్టి వెళ్ళిపోతాడు అనేది ముందు ఊహించిందే, ఇందులో పెద్దగా విచిత్రం ఏమీ లేదు. కానీ నిన్న బొత్స సత్యనారాయణకు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చగా మారింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కరెక్ట్గా 3 నిమిషాల తరువాత వాళ్ళ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు మీరు వెళ్ళి ఆ పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలని చెప్పి ఒక కనుసైగ చేయడం జరిగింది. వాస్తవానికి ఇదంతా వీళ్ళు బయట మాట్లాడుకుని వచ్చింది. సభ ప్రారంభమైన వెంటనే నేను చెప్తాను, మీరు ఆ టయానికి వెళ్ళి పోడియం దగ్గర ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయండి, ఆ తర్వాత అందరం కలిసి బయటికి వెళ్ళిపోదాం. ఇది వాళ్ళ ప్లాన్, ముందే ప్లాను. ఈ ప్లాన్లో భాగంగా వెళ్ళమంటే బొత్స సత్యనారాయణ వెళ్ళా. మరి బొత్స సత్యనారాయణ ఎందుకు వెళ్ళలేదు అంటే ఏమో ఎందుకు వెళ్ళలేదో, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వెళ్ళటం ఇష్టం లేక వెళ్ళలేదో, లేకపోతే ఇప్పుడున్న వైసీపీ నేతలందరిలో చెప్పుకోదగిన సీనియర్ నేత దాదాపుగా చంద్రబాబు గారితో సమానంగా రాజకీయంగా తూకగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బొత్స సత్యనారాయణ. అంటే ఆ టైం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి. బొత్స సత్యనారాయణ ఏమి చిన్నోడేం కాదు. ఒకనొక దశలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడని ఊహించినటువంటి సమయం అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి. సో బొత్స సత్యనారాయణ ఏమి చిన్నోడేం కాదు. సరే జగన్మోహన్ రెడ్డి ఏమో అందరినీ పిల్లల్ని వెళ్ళినట్టు మీరు పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయండి అంటే మరి బొత్స సత్యనారాయణ నామూషిగా ఫీల్ అయ్యాడో లేకపోతే నేను ఎందుకు వెళ్ళాలనుకున్నాడో తెలియదు, కానీ పాపం అక్కడికైతే వెళ్ళాల. అది జగన్మోహన్ రెడ్డి తరువాత ఆ బొత్స సత్యనారాయణని వెళ్ళమని సైగ చేసినటువంటి ఆ ఘటన మనకి ఇక్కడ రికార్డ్ అయింది, అసెంబ్లీ సమావేశాల్లో రికార్డ్ అయింది. బహుశా నువ్వు ఎందుకు వెళ్ళలేదు, ఎక్కడ ఎందుకున్నావు, వెళ్ళని అన్నాడో లేదా అందరూ వెళ్తే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నాడో, మొత్తానికి బొత్స సత్యనారాయణ ఏమన్నాడో తెలియదు. కానీ అందరూ వెళ్ళి ఈయన వెళ్ళలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక మాట అన్నమాట వాస్తవం. సరే ఏమన్నాడు అనేది మనం కరెక్ట్గా విన్నట్టు చెప్పలేం, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఆల్రెడీ గవర్నర్ ప్రసంగం ఉంది, మరో పక్క వీళ్ళేమో రాద్ధాంతం చేస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా ఇది అన్నారని చెప్పలేం. కానీ బట్ ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత బొత్స సత్యనారాయణ ఏదో అన్నాడు అనే ఫీల్ అయితే కలిగింది. దీంతో బొత్స సత్యనారాయణకు తీవ్ర అవమానం అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మందలించినట్టు ఉంది. నువ్వు ఎందుకు వెళ్ళలేదు, అందరూ వెళ్తే నువ్వేం చేస్తున్నావు అన్న ఫీలులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉంది. దీంతో బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎంత సొంత పార్టీ అయినా సరే కొంతమంది వైసీపీ కార్యకర్తలే, సరే మిగతా వాళ్ళు ట్రోల్ చేస్తే అది రాజకీయంగా కామన్, దాన్ని పక్కన పెడదాం. సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బొత్స మీద ఎలా విరుచుకుపడుతున్నాడు, బొత్స మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెత్తనం చేయాలనుకుంటున్నాడు, ఉన్న నేతల్లో సీనియర్ ఆయనే కదా సౌమ్యుడు అన్న ఫీలు సొంత పార్టీ కార్యకర్తల్లో కూడా నిన్న కలిగేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో దానికి సంబంధించిన ఆ విజువల్ అయితే ఒకసారి చూడండి. ఇది నిన్న అసెంబ్లీ సమావేశాల విజువల్ ఒకసారి చూడండి. సో అది మీరు మరొకసారి చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి అందరూ వెళ్ళారు, అక్కడ ఫీల్ చూడండి, అందరూ వెళ్ళారు కదా నువ్వెందుకు వెళ్ళలేదు అన్నట్టే అడిగింది. అక్కడ ఒకటి సభ్యులు కూర్చున్నటువంటి సీటుని చూపించాడు, తర్వాత స్పీకర్ని చూపించాడు. సో దాని మీనింగ్ ఏంటి, వాళ్ళందరూ వెళ్తే నువ్వెందుకు వెళ్ళలేదు. సో మీరు 1-2 సార్లు చూడండి, మీకు విషయం అర్థమవుతుంది. దాంతో బొత్స సత్యనారాయణ ఎక్స్ప్రెషన్ కూడా ఒకసారి చూడండి, ఎక్స్ప్రెషన్ కూడా ఒకసారిగా మారిపోయింది. బొత్స సత్యనారాయణ ఎక్స్ప్రెషన్ కూడా ఒకసారిగా మారిపోయింది, ఒకసారి చూడండి మీరు. ఆయనకేమీ మాట్లాడని పరిస్థితి. సో ఇది ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఇక్కడ దీని తర్వాత జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వచ్చామన్నాడు. ఎప్పుడైతే గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన 2-3 నిమిషాలకి వెళ్ళమన్నాడో కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత వాళ్ళందరినీ కూడా వెనక్కి వచ్చేయమన్నాడు. వచ్చేయమని వీళ్ళందరూ కలిసి కట్టుకట్టుకుని కాగితాలు చింపుకుని అసెంబ్లీ అంతా ఎగరేసుకుంటూ వెళ్ళారు. చూడండి, అంటే చిన్నపిల్లల చేష్టలు మనం స్కూళ్ళల్లో చూస్తాం, ఏదో సెలవులు ఇచ్చినప్పుడు లేదా ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు పేపర్లు చింపి ఎగరేస్తారు. వాస్తవానికి తప్పు, కాకపోతే అంటే చిన్నపిల్లలు ఆనందంతో ఎగరేస్తారు. సరే అది వాళ్ళకి తెలియదు. వీళ్ళు శాసనసభ్యులుగా ఉండి, ఎమ్మెల్సీలుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, గౌరవప్రదమైనటువంటి రాజకీయంలో ఉండి కాగితాలు చింపి నేను ఆ పోడియంలో ఎగరేసి వెళ్ళారు. మరి ఈ చిన్నపిల్లల చేష్టలు కదా ఇవి. బుద్ధున్నోడు ఎవడైనా సరే పేపర్లు చింపి ఎగరేస్తాడా అసెంబ్లీలో? అసెంబ్లీని మనం దేవాలయంగా భావిస్తాం, రాజకీయ సమస్యలపై చర్చా వేదికగా భావిస్తాం. అలాంటి అసెంబ్లీలో నిన్న పేపర్లు చింపేశారు. చూడండి, మీకు విజువల్స్లో కనపడుతుంది చూడండి. ఇది గవర్నర్ ప్రసంగం అప్పుడు అడుగున అడ్డం తగిలేరు వాళ్ళు. ఇప్పుడు చూడండి,
ఇదిగో ఇక్కడ మొత్తం ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసింది బొత్స సత్యనారాయణ ఎందుకు వెళ్ళలేదని అడిగాడు, తర్వాత వీళ్ళందరినీ వచ్చామన్నాడు. ఆ తర్వాత ఇదిగో వీళ్ళందరూ కలిసి మొత్తం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూడండి కాగితాలు ఎగరేస్తారు చూడండి ఒకసారి వాళ్ళు. అదిగో కాగితాలు ఎగరేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. మీకు విజువల్స్లో మరొకసారి వెనక పెడతాను చూడండి. అక్కడ కాగితాలు ఎగరేసుకుంటూ వెళ్తున్నారు. కాగితాలు ఎగరేస్తారు చూడండి, చింపి కాగితాలు ఎగరేస్తారు చూడండి. బహుశా నాకు తెలిసి గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ప్రతులు ఏమన్నా ఎగరేసారేమో తెలియదు కానీ సో అలాగా కాగితాలన్నీ కూడా ఎగరేసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత చంద్రబాబు గారికి కూడా సీన్ అర్థమైంది, ఆయన కూడా నవ్వుతున్నాడు. వీళ్ళు కేవలం అనర్హత వేటు పడతారని వచ్చారు, సంతకం పెట్టారు, కాముగా జారుకున్నారన్న ఫీలింగు నిన్న చంద్రబాబు గారిలో కూడా కనపడింది. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈయన కూడా నవ్వుకుంటున్నాడు. వాస్తవానికి గవర్నర్ ప్రసంగం వరకు ఉండి తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చగా మారింది. ఒకటి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా అవమానించాడు అనేది ఒక చర్చ అయితే, ఇలా కాగితాలు చింపి ఏదైతే ప్రతి టేబుల్ ముందు కూడా కొన్ని ప్రతులు పెడతారు, గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రతులు కావచ్చు, లేదా కొన్ని పేపర్స్ సాధారణంగా ఉంటాయి అందరి దగ్గర కూడా. సో వాటిని చింపి ఎగరేయటం అనేది ఖచ్చితంగా అసెంబ్లీని అవమానించటమే. మీకు ఎదుటి రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు తప్ప బట్ ఇక్కడ అసెంబ్లీలో కనీస గౌరవం ఉండాలి. ఇప్పుడు మనం దేవాలయంకి వెళ్ళి ఏదో పనులు చేస్తామా? మనం గుడికి వెళ్తామని ఏం చేస్తాం, భక్తితో మొక్కుకుంటాం, ఒక 5 నిమిషాలు కూర్చుంటాం, ప్రసాదం తీసుకుంటాం, వచ్చేస్తాం. అంతేగాని వెధవ పనులు చేయం కదా. అక్కడ మనం చెప్పులతో వెళ్ళటమో లేదా ఇంకోటి చేయటమో మనం చేస్తామా? మరి ఇక్కడ అసెంబ్లీలో మాత్రం ఎందుకు చేయాలి? అసెంబ్లీ కూడా దేవాలయం వంటిదే కదా రాజకీయాలకు. అలాంటి అసెంబ్లీలో కాగితాలు ఎగరేయటం, స్పీకర్ మీద సరే పోడియం దగ్గరికి వెళ్ళడం అనేది ఇప్పుడు ఏం కొత్తగా వచ్చింది కాదు. పోడియం ముందు ధర్నాలు చేయడం అనేది సరే రాజకీయ చరిత్రలో మొదటి నుంచి ఉంది, దాని గురించి అయితే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ అసెంబ్లీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను గౌరవించే పరిస్థితి లేదు. కావాలని వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, సభలో నుంచి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో బొత్స సత్యనారాయణ పోడియం వద్దకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేయలేదని చెప్పి బొత్స సత్యనారాయణ మీద జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. అంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయకపోతే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకోలేడు. వాస్తవానికి ఈ విషయం ఇక్కడ కాదు, బయటికి వెళ్ళిన తర్వాత అయినా బొత్స సత్యనారాయణ అడగొచ్చు, ఏమయ్యా అందరూ పోడియం దగ్గరికి వెళ్తే నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు, నీ సీట్ అని అడగొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి బయటికి వెళ్ళి అడిగేదాకా అంత సహనం ఉండదు. అక్కడే నిలదీసేశాడు, అందరూ పోతే నువ్వేం చేస్తున్నావు, ఇక పోదాం. ఆయన ఉద్దేశం అదే. నేను బొత్స సత్యనారాయణ అడిగిన ఉద్దేశం అదే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి అనుకుంటే బొత్స సత్యనారాయణ అడగాల్సిన పని లేదు, ఆయన బొత్స సత్యనారాయణ అడిగి బయటకు వెళ్ళాల్సిన పని లేదు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక అసహనం ఉంది జగన్మోహన్ రెడ్డిలో. అందరూ వెళ్తే ఈయన ఎందుకు కూర్చున్నాడు ఇక్కడ, ఎందుకు వెళ్ళి జగన్మోహన్ పోనీ మీరు వెళ్ళి ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడమని ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పులేదు. ఒక రైతు సమస్య మీదో లేదా నిరుద్యోగుల సమస్య మీదో లేదా ఉచిత ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 దాని మీదో మీరు నిలదీస్తామంటే తప్పలేదు. ఏం నిలదీస్తున్నారు వీళ్ళు? జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇదా మీరు అసెంబ్లీకి వచ్చింది జగన్ ప్రతిపక్ష హోదా అడగటాక? అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించడానికి వచ్చారా, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అడగడానికి వచ్చారా? సింగిల్ పాయింట్ సమాధానం చెప్పాలి వైసీపీ. మీరు ప్రజా సమస్యల మీద కదా అసెంబ్లీలో పోరాడాలి. అరే ప్రజలు ఎవరో ప్రతిపక్ష హోదాను అడుక్కోవడానికి సిగ్గులేదు? ప్రజలే ఇవ్వాలా? అలాంటిది చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, అసెంబ్లీ ఇవ్వాలి, కోర్టు ఇవ్వాలి, సిగ్గు సేరం లేదు దిగజారిపోయి బ్రతకడానికి. ప్రజలు ఏమైనా హోదా నాకేందుకయ్యా, నేను మళ్ళీ గెలిచి ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటా లేదా ముఖ్యమంత్రి అవుతానని చెప్పి దొమ్ముగా ధైర్యంగా చెప్పే ఇది ఉండాలి తప్ప నాకు ఇస్తేనే నేను వస్తా, మా అన్నకి ఇస్తేనే మేము మాట్లాడతాం అంటే వాళ్ళకి ప్రజా సమస్యలతో సంబంధం లేదు. ప్రజలు ఎలా పోయినా పర్లేదు, లేదా ప్రజా సమస్యలు లేవని ఒప్పుకోవాలి. వాళ్ళు ప్రజలకు ఏమీ సమస్యలు లేవు కాబట్టి మేమేమి అడగలేకపోయామని చెప్పన్నా ఒప్పుకోవాలా. నిన్న ఏది ఏమైనా మొత్తంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి ఉంది అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.